సాడ్‌నెస్ అయినా, హ్యాపీనెస్ అయినా తట్టుకోలేము. అలానే ఫుడ్ క్రేవింగ్స్ కూడా. నాకు పిజ్జా తినాలనిపించి నేనైతే ఇంకా ఇంట్లోనే పిజ్జాని ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో ఇప్పుడు చెప్తాను ప్రాసెస్. మైదా పిండితో చేస్తారు. కానీ నేను గోధుమ పిండితో ట్రై చేశాను. గోధుమ పిండి వేసుకొని కొంచెం షుగరు, సాల్ట్, ఆయిల్ ఇంకా పెరుగు వేసుకొని వాటర్‌తో కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుతామో అలానే కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా కలుపుకోవాలి పిండిని. అప్పుడే మనకి మంచిగా వస్తది. కలుపుకున్న పిండి పైన లైట్‌గా ఆయిలేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఆనియన్, టమాటో ఇంకా కార్న్ ఏసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఏసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ అయ్యాక ఆ పిండిని తీసుకొని ఒక ప్లేట్‌లో కొంచెం లైట్‌గా ఆయిలేసి లైట్‌గా ప్లేట్ మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం చపాతీ అయితే ఎలా చేస్తామో అలా చేసి ఒక ప్లేట్‌లో ఏసుకొని దాని మీద కొంచెం టమాటా సాసు, మయోనైస్ ఏసుకొని చపాతీ వేసిన దాని మీద మొత్తం అప్లై చేయాలి. చేశాక మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఏసి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చీజ్ ఏసుకుంటే అయిపోతది. వేడి వేడిగా హోమ్‌మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతది. నేనైతే ఇంట్లోనే పిజ్జానైతే ఇలా రెడీ చేసుకున్నాను. టేస్ట్ అయితే గోధుమ పిండి కదా! పర్లేదు బానే ఉంది. మైదాతో అయితే ఇంకా బా వస్తది. మీరెప్పుడైనా ఇలాంటి ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటారా? లేకపోతే ఇంట్లోనే ట్రై చేస్తారా? కమెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.